వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో మన ఇంటర్న్షిప్ సిరీస్ అయితే రోల్ అయితే చేస్తున్నాం కదా. ఎవ్రీ డే మనం ఒక ఇంటర్న్షిప్ని అయితే పోస్ట్ చేస్తున్నాం. చాలా హ్యాపీ, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా ఎక్కువ మంది కామెంట్ చేస్తారు, మాకు ఈ పర్టికులర్ టెక్నాలజీస్ ఈ యొక్క పర్టికులర్ లాంగ్వేజ్ మీద మాకు ఇంటర్న్షిప్స్ కావాలి బ్రో అనేసి. ఎస్, గ్రేట్. సో ఈరోజు కూడా మీ యొక్క కామెంట్స్ పిక్ చేసుకొని ఒక మంచి ఇంటర్న్షిప్ని అయితే తీసుకొచ్చాను. కంపెనీ చూసుకుంటే మనకి ఇంకెల్ అనమాట. ఓకే, సో ఇంకెల్ అన్నది ఏంటంటే, సో ఇది ఒక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అంటే SaaS బేస్డ్ కంపెనీ అనమాట. సో అకౌంటింగ్, ట్యాక్స్ రిలేటెడ్, బిజినెస్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మన వాటిలన్నింటినీ కూడా ఆటోమేషన్ ఆర్ సింప్లిఫై చేసే కంపెనీ అని చెప్పచ్చు అనమాట. డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు వీళ్ళందరికీ కూడా. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఇంటర్న్షిప్ అయితే వీళ్ళైతే రోడ్ అయితే చేశారు. ఇది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. సో క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్ కట్గా ఐడియా అయితే వస్తుంది. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు బయట, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవ్వకపోయినా సరే. ఓకే, అండ్ తప్పకుండా మీరు ఏం చేస్తారు, ఫస్ట్ కింద కామెంట్ చేయండి మీకు ఏ స్కిల్ సెట్ మీద ఆర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఏ టెక్నాలజీ మీద మీకు ఇంటర్న్షిప్స్ కావాలో బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాం. తొందరగా అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు నాకు స్క్రీన్ మీదకి వచ్చేస్తే క్లియర్ కట్ డీటెయిల్స్ చెక్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి. VTechJobs.com అనేసి మనకైతే సెకండ్ మన వెబ్సైట్ అనమాట. ఇందులో అన్ని కూడా మ్యాక్సిమం మనకి ఇంటర్న్షిప్స్ అన్ని కూడా మనం అయితే రోల్ అవుట్ చేస్తున్నాం. సో ఇందులో చూస్తే మనకి ఇంకెల్ ఈస్ హైరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. చాలా లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీరు చెక్ చేసుకోవచ్చు. లొకేషన్ చూస్తే మనకి బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. ఇది ఒక SaaS బేస్డ్ కంపెనీ గైస్. సో అకౌంటింగ్, ట్యాక్స్, కాంప్లైన్స్, బిజినెస్ ఫర్ గ్లోబల్ ఇష్యూ వీళ్ళకి కూడా సో వీళ్ళైతే సాఫ్ట్వేర్ సర్వీసెస్ వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. సో రెస్పాన్సిబిలిటీస్లో చూస్తే మీరు అసిస్ట్ ఇన్ డెవలపింగ్, ఇంప్లిమెంటింగ్ మెషిన్ లెర్నింగ్, అంటే AI అల్గారిథమ్ మోడల్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ప్రాపర్గా డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ అయితే చేస్తారట. సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ప్రెసెంట్ మన మార్కెట్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవే ఎక్కువ రోల్ అవుట్ అవుతున్నాయి. సో AI, ML వాటి మీద మనకైతే జాబ్స్ కూడా క్రియేట్ అవ్వబోతున్నాయి కూడా ఫ్యూచర్లో. సో తప్పకుండా ఇలాంటి మంచి స్కిల్ నేర్చుకుని ఉంటే సో మీకు తప్పకుండా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఈ స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయండి. ఓకే, అసలు ఈ జాబ్కి అసలు ఎవరు ఎలిజిబుల్ ఫస్ట్ చూద్దాం. కరెంట్లీ పర్సూయింగ్, ఎవరైతే చదువుతున్నారో, రీసెంట్లీ గ్రాడ్యుయేట్, ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, సో డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో ఆర్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఏమైనా ప్రీవియస్గా ఏమైనా ఇంటర్న్షిప్ చేసిన, లేకపోతే మీ యొక్క మినీ ప్రాజెక్ట్ ఆర్ మెయిన్ ప్రాజెక్ట్ ఏమైనా ఏ ప్రాజెక్ట్స్ కనుక చేస్తే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది, సెలెక్షన్ అయితే ఈజీ అయితే అవుతుంది. సో మీకు పైథాన్ కానీ, జావా ఆర్ C++ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకైతే ఉండాలట వీళ్ళు చెప్తున్నారు. క్లిక్ చూడండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ ఎబిలిటీస్ మీకైతే ఉండాల్సి చెప్తున్నారు అనమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ. సో స్కిల్స్ మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్, సో కమ్యూనికేషన్స్, టీమ్ వర్క్ ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇది 3 to 6 months మనకైతే ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. అది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. చాలా మంచి అప్డేట్. ఈ యొక్క ఇంటర్న్షిప్కి మనం ఒక 25,000 వరకు కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ మంత్ బేసిస్లో నేను చూస్తే. ఓకే, ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కోసం కింద అప్లై నో అయితే క్లిక్ చేస్తాను. వెంటనే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్ యొక్క ఇంకెల్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్కి అయితే రిలేట్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ అప్లై ఫర్ ది జాబ్ మీకు ఇచ్చేసి ఈ యొక్క అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి ఆపర్చునిటీ, చాలా లేటెస్ట్ జాబ్ అప్డేట్. ఓకే, సో ఇంకొక మంచి ఇంటర్న్షిప్ ఆర్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.